మనకు సహజంగా పెద్దలు చెప్తూ ఉంటారు, మాట ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి, మాట ఇచ్చిన తర్వాత దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని చెప్తూ ఉంటారు. చాలా సహజం, చాలా వింటూ ఉంటాం. కొంతమంది ఆచరిస్తూ ఉంటారు, కొంతమంది మామూలుగా వినరనుకోండి, అది ఓకే. అయితే ఈ సామెత ఎందుకు గుర్తొచ్చిందంటే, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏదైతే నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక వ్యవస్థ గురించి, ఆర్థిక శాఖ మీద ఆయన శ్వేతపత్రం సమర్పిస్తూ కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. ఇప్పుడు అది రాష్ట్రంలో సంచలనంగా మారినాయని చెప్పుకుంటున్నారు. ఎందుకు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారినాయంటే, ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. దాదాపు 20 సంవత్సరాలు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా మరి జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు. అంత దారుణంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దోచుకున్నాడంటూ కొన్ని వ్యాఖ్యలైతే చేసిన నేపథ్యంలో అసలు నిజంగా రాష్ట్రంలో పరిస్థితి అలా ఉందా? అలా ఉంటే ఇది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుకు తెలియదా? ఈ విషయం తెలిసి కూడా మరి ఆయన ఏదైతే ఎన్నికల హామీలు సూపర్ 6 అంటూ సూపర్ 10 అంటూ ఇచ్చిన హామీలు, ఎందుకు హామీలు ఇవ్వడం జరిగింది? ఆర్థిక వ్యవస్థ బాగలేకపోతే ఒకవేళ నువ్వు గెలిస్తే ఇవే ఇవ్వాల్సి ఉంటుంది కదా అని ఏమాత్రం ఆలోచించలేదా అంటే నిజమే అనిపిస్తుంది. నిజంగా ఇవి ఆలోచించకుండా ఇచ్చిన హామీల్లాగా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ బాగలేదు, ఈ సంవత్సరానికి కానీ ఇక మరో సంవత్సరానికి కానీ ఆర్థిక వ్యవస్థ ఇలానే ఉంటుంది, ఇలానే ఉన్న టైంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదంటూ కొన్ని సన్నాయి నొక్కులైతే నొక్కుతున్నాడు చంద్రబాబు నాయుడు. పరిస్థితి చూస్తే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు చాలా కొండంతున్నాయి. ప్రజలు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు. సమయం 2 నెలలు కావస్తున్నప్పటికీ కూడా జగన్ ఉంటే ఈ పథకం ఇచ్చేవాడు, జగన్ ఉంటే ఈ పథకం మరి ఈ బటన్ నొక్కేవాడు, జగన్ ఉంటే మా ఖాతాల్లోకి ఈ అమౌంట్ వచ్చేదని ఇప్పటికే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేరుస్తావు, ఎప్పుడు నెరవేరుస్తావు అని చెప్పే బాధ్యత ఖచ్చితంగా కూటమి నేతల మీద ఉంది. అంతేగాని ఆర్థిక వ్యవస్థ బాగలేదు, ఈ సంవత్సరానికి ఇవ్వలేము అనే చెప్పడం అనేది ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పథకాన్ని లేపేసే ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ముందుగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ఈ సంవత్సరం చేయలేమని నారా లోకేష్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసెంబ్లీలో శాసనమండలిలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ సంవత్సరం మా దగ్గర గణాంకాలు లేవు, అంతేకాకుండా ఒక వ్యవస్థ, ఒక దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కూడా తయారు చేయవలసి ఉంది. అందువల్ల ఈ సంవత్సరానికి అమలు చేసే పరిస్థితి లేదు, వచ్చే సంవత్సరం నుంచి దానికి రోడ్ మ్యాప్ వేద్దాం అన్నట్టుగా చెప్పారు. పరిస్థితి ఓకే. అంటే అక్కడ తల్లికి వందనం ఈ సంవత్సరం లేదని తెలిసిపోయింది. ఆ తర్వాత మరొక మంత్రి మనోహర్ అయితే మరొక పథకాన్ని ఎత్తేసే కార్యక్రమం కూడా చేపట్టారు. అదే 3 బండల గ్యాస్ ఫ్రీ. ఈ గ్యాస్ ఫ్రీ కూడా ఈ సంవత్సరం లేదని కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటి వరకు అంటే సూపర్ 6లో భాగంగా ఇవన్నీ సూపర్ 6లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ చెప్పారు. ఆ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా మరొక ప్రస్తావన అయితే చేశారు. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి రైతులకి మరి ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి పథకాలను అమలు చేయలేకపోతున్నాం, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వీటివన్నింటినీ సమీక్షించి రైతులకు మేలైన విధంగా కొన్ని పథకాలను కానీ ఇతర అంశాలను కానీ తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరం ఏదైతే పాత విధానాలనే అవలంబిద్దామని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నిన్న అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం సమర్పిస్తూ దేనికి సంబంధించి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి, ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి ఆర్థిక విభాగానికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే ఆయన చెప్పిన పరిస్థితి ఎలా ఉంది అంటే దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పట్లో రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు అని కూడా చెప్పారు. దీంతోపాటు ఇంకొక మాట కూడా అన్నారు, సూపర్ 6 మనం ఇచ్చినటువంటి హామీలను సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది అని చెప్పారు. ఎన్నికల హామీలు సందర్భంగా ఇచ్చేటప్పుడు ఆ భయం లేదా? ఎన్నికలు హామీలలో సూపర్ 6 ఇచ్చేటప్పుడు సూపర్ 6 గురించి, ప్రతి పథకాన్ని గురించి ప్రజలకు వివరించేటప్పుడు ఈ భయం లేదా చంద్రబాబు నాయుడు అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందా ఆర్థిక వ్యవస్థ బాగలేదని?
ఇప్పుడు గుర్తొచ్చిందా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని? ఇప్పుడు గుర్తొచ్చిందా ఖజానా సహకరించట్లేదని? ఇప్పుడు గుర్తొచ్చిందా ఆర్థిక వ్యవస్థ మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉందని? ఇటువంటి కల్లబొల్లి కబుర్లు ఇప్పుడు చెప్తే కుదరదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మాట ఇచ్చేటప్పుడే తెలుసుకోవాలి, నిర్ణయించుకోవాలి. మాట ఇచ్చేటప్పుడే చూసుకోవాలి. ప్రజలు ఖచ్చితంగా అడుగుతున్నారు తల్లికి వందనం ఎప్పుడని, రైతులు అడుగుతున్నారు పెట్టుబడి సాయం ఎప్పుడు అని, ఆడవారు అడుగుతున్నారు ఎప్పుడు శ్రీనిధి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 వేస్తానన్నారు. ఎప్పుడది? దేనికి క్లారిటీ లేదు. అంతేకాకుండా విద్యా సంవత్సరం ప్రారంభమైంది, విద్యా దేవనేది, విద్యా కానుకేది, ఏమిటి అసలు ఎక్కడా కూడా దానికి క్లారిటీ లేకుండా చేసిన పరిస్థితి. ప్రజలు అర్థం చేసుకోవాలంటారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు ఏమర్థం చేసుకుంటారు? ప్రజలు మీరిచ్చిన హామీలను నమ్మారు కాబట్టి, మీరిచ్చిన హామీలను నెరవేరుస్తారనే నమ్మకంతో మిమ్మల్ని ఈ రోజున ప్రభుత్వంలో కూర్చోబెట్టారు, అధికారం అప్పచెప్పారు. దానికి ఈ రోజున ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఈ సంవత్సరం ఇవ్వలేము, వచ్చే సంవత్సరం ఇస్తామో లేదో కూడా తెలియదు అనే మాటల్ని పట్టించుకోరు. నువ్వు అమలు చేసావా లేదా అని మాత్రమే చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక కొలమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి 2019లో వచ్చినప్పుడు ఖజానాలో 100 కోట్లున్న పరిస్థితుల్లో కూడా ఆయన రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టి అతను ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో నవరత్నాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని బడ్జెట్లో ప్రతి దానికి ఒక డేట్ ఇచ్చి, దానికి ఒక సమయం ఇచ్చి అమలు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం కాదు, జగన్తో నిన్ను ఖచ్చితంగా పోల్చుకుంటారు. సంక్షేమ పథకాల అమలు చేసే తీరులో ప్రతిదీ జగన్మోహన్ రెడ్డితో పోల్చుకునే పరిస్థితి. ఎందుకంటే అక్కడ 100కు 100% సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వారి ప్రజల ముందు ప్రతి క్షణం కనిపిస్తూ ఉంటారు. ఇప్పటికే ప్రజల్లో అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టయితే అమ్మఒడి పడేది, రైతు భరోసా వచ్చేది, 0 వడ్డీ వచ్చేది, జగనన్న వసతి దీవెన వచ్చేది, జగనన్న విద్యా కానుక వచ్చేది, జగనన్న వసతి దీవెన వచ్చేది, రాష్ట్రంలో మరి ఇతర పథకాలకు సంబంధించినటువంటి క్యాలెండర్ కూడా వచ్చి తీరేదని. కానీ ఈ రోజున మీరు ఏ దేనికి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి లేదు. హామీలైతే ఇచ్చారు, వాటిని అమలు చేస్తామనే ప్రజలకు భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. ఆ స్థితిలో లేరు. ఎందుకు మీరు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటేనే పథకాలను పూర్తిగా ఎత్తివేయడమేని ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ రోజున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడితే జనాలకు తెలియదు, లేకపోతే ప్రజలు ఏమి తెలియదు అనుకున్న పరిస్థితుల్లో కాదు. ఈ రోజున ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీరు ఎందుకు ప్రవేశపెడుతున్నారో కూడా సమాధానం చెప్పి తీరాలి. ఈ రోజున సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టుగా అమలు కానివన్నీ నోటికొచ్చినట్లు మాట్లాడి, నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చి ఈ రోజున ప్రజలు అర్థం చేసుకోవాలంటే ఎవరో అర్థం చేసుకోరు. ప్రజలు ఒకే ఒకటి చూస్తారు, నీవు ఇచ్చిన హామీలను నెరవేర్చావా లేదా అని మాత్రమే చూస్తారు. ఇంకంతగా తప్పితే మరి రెండోది చూడరు. వారిని అర్థం చేసుకోమంటున్నావు. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి నిన్ను అధికారంలో తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా మీరు చెప్పే మాటలను నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలను సూపర్ 6ని ఖచ్చితంగా అమలు చేసి తీరటమే, మరొక మార్గం అంటూ లేదు. ఖచ్చితంగా ఈ పథకాలను అమలు చేసి తీరవలసిన అవసరం, బాధ్యత మీ మీద ఉంది.